ప్రవక్తల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు, అప్పుడప్పుడు ప్రవచనం ద్వారా. కానీ మీరు మీరు కొద్దిగా ప్రార్థన చేసి చెప్పండి, ఈ వ్యాపారం మొదలు పెట్టాలా లేదా? మీరు ప్రార్థన చేసి చెప్పండి, ఆమెను పెళ్లి చేసుకోవాలా లేదా? మీరు ప్రార్థన చేసి చెప్పండి, ఆ ఉద్యోగం తీసుకోవచ్చో లేదో, లేకపోతే ఆ దేశానికి వెళ్ళాలి. దానికి పెట్టలేదు దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కానీ అప్పుడప్పుడు తెలియపరుస్తాడు దేవుడు, కానీ అన్నిసార్లు తెలియపరచాడు. ఎందుకు? నువ్వెవరి కుమారుడివి? ఏమన్నాడు? ఎందరైతే తన ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు. ఎందరైతే ప్రవక్తల ద్వారా నడిపించబడతారో వారు దేవుని కుమారులు అన్నాడా? కాదు, కాదు, కాదు. ప్రవక్తల ద్వారా కన్ఫర్మ్ చేస్తాడు, అంటే నిర్ధారిస్తాడు దేవుడు, నడిపించాడు. హల్లెలూయా. జాగ్రత్త. అనేక సార్లు మీరు ప్రార్థనకి వెళ్తారు, అక్కడ ఇక్కడ ఆమె వాళ్ళు ఏమంటారు, ఇది చెయ్యాలి, దేవుడు చెప్తున్నాడండి, ఇది చెయ్యండి, దేవుడు చెప్తున్నాడండి, అక్కడికి వెళ్ళండి, దేవుడు చెప్తున్నాడండి, ఈమెనే వివాహం చేసుకోవాలి. ముందుగా నీకు తెలియపరిచి, నీకు తెలిసింది ప్రవక్త ద్వారా దేవుడు నిర్ధారిస్తాడు. కానీ ప్రవక్త చెప్పాడని చెప్పి మరి ఎప్పుడు కూడా మీరు ముందడుగు వేయకూడదు. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా.